తోటి మా చెల్లె టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నిన్న పటాన్చెరులో సంగారెడ్డిలో ఏది పడితే అది మాట్లాడిపోతే ఇది మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ నాయకులుగా సాంప్రదాయాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా ఆడబిడ్డను గౌరవించాలనేటువంటి సదుద్దేశంతో కవిత గారు ఏం మాట్లాడినా మేము మాత్రం మర్యాదగానే మాట్లాడాలని అనుకుంటున్నాం. ఒక ఎంపీని పట్టుకునే వెంటది ఏది పడితే అది ఉరుతాడు కదా రఘునందన్ రావు అంటూ. అవును చెల్లె, మరి మీ నాయన కూడా వెళ్ళింది కదా ఆంధ్రలో బిర్యానీ పెట్టలేకుంటుంది. అప్పుడు అడుగులోను మీరు ఒర్రిన రోజు, మీ నాయన ఒర్రిన రోజు, మీ అన్న ఒర్రిన రోజు ఆడిపోయింది ముచ్చట. తెలంగాణ ఉద్యమంలో ఎవరు ఏం ఒరిగినా కరెక్టే అనిపించింది, కానీ ఇలా మేము మాట్లాడితే ఒరిగినట్టు కనబడుతుంది కవితకి. జహీరాబాద్ ఎంపీ ఎవరో తెలియదు కవితకి. రఘునందన్ రావు జహీరాబాద్ ఎంపీ కాదనేది కూడా తెలియదు కవితకి. జహీరాబాద్ కి బుల్లెట్ ట్రైన్ అనే ముచ్చట ఎవరు మాట్లాడలేదు. మీరే టీఆర్ఎస్ ఊహించుకొని మీరే కథలు పడి మీరే పేపర్లలో వార్తలు చెప్పి 10 ఏళ్ల మీ పరిపాలన తర్వాత ఇవాళ వచ్చి జహీరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ రాకపోతే రఘునందన్ రావు ఎందుకు మాట్లాడతలేడో ఉంటది. జహీరాబాద్ లో ఉండేది ఎంపీ రఘునందన్ రావు కాదు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉంటాడు, సురేష్ షెట్కార్ ఉంటాడు. రాసిచ్చేటోడైనా కొంచెం అకల్మని ఉండాలి రాసిచ్చేందుకు. సంగారెడ్డిలో మాట్లాడేటప్పుడు మెదక్ ఎంపీ గురించి మాట్లాడాలి. జహీరాబాద్ బుల్లెట్ ట్రైన్ గురించి సంగారెడ్డిలో ఎందుకు మాట్లాడు? ఎవరు మీరు చేసిరా? నీమ్స్ మేం చేయకపోతే. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జహీరాబాద్ కి నీమ్స్ తెచ్చింది. 10 ఏళ్లు మీ నాయన అధికారం నుండి మెదక్ జిల్లా, పూర్వ మెదక్ జిల్లా అని చెప్పుకునే మీరు, మీ నాయన ఏం పని చేసిరో చెప్పుర్రి. నువ్వేదో చెప్పినావు కదా సింగూరు కట్ట గురించి. మీ నాయన జోగిపేటలో ఎన్నికల సభల్లో 2014 కంటే ముందు చెప్పిండు, తెలంగాణ తెచ్చుకున్నాక నేను జోగిపేటకు వచ్చి సింగూరు కట్ట మీద కూర్చేసుకొని కూర్చుంటే సింగూరు శుద్ధి ఎట్లా కాదో చూస్తా అన్నాడు. 9.5 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రి చేసిండు. నేను కూడా మాట్లాడగలుగుతాను మీ అయ్యానికి, అనే సంస్కారం అడ్డం వస్తుంది. మీ నాయన 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు. ఒక్క రోజుల్లో సింగూరు కట్ట మీదకి వచ్చి కూర్చున్నాడా? సింగూరులో కొర్రమైన చేపలు తినేందుకు చంద్రశేఖరరావు టైం దొరకలేదు, కానీ ఆంధ్రాకు పోయి రాయలసీమ రతనాలసీమ ఎత్తా అని రోజా ఇంట్లో పోయి రొయ్యలు తిని చేపలు తిని వచ్చిండు చంద్రశేఖరరావు గారు. బరాబర్ వృత్తం చెల్లె. మీరు ఆయన ఎట్లా వరిండో నేను కూడా గట్లే వరిండా జై తెలంగాణ అని. నువ్వు 7 ఏళ్ళు వెనక సిక్కొచ్చినావు మేము జై తెలంగాణ అన్న తర్వాత. ఇవాళ సంగారెడ్డికి వచ్చి జగ్గారెడ్డిని, రఘునందన్ రావుని, దామోదర్ని, ఆ రాజనరసింహ గారిని, హరీష్ రావు గారిని అందరి కలిపి తిడితే ఇవాళ మేము 4 తిడితే కవిత వార్తలాలు ఉండేందుకు చేసేటువంటి ప్రయత్నం తప్ప యాడుంది నీ టీఆర్ఎస్?